హలో అండి, అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుందామా? వచ్చేయండి మరి ఇంకెందుకు. ఇదిగోటండి నేను ఇలా రెడీ చేశాను. ఫస్ట్ మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఆ బౌల్లో వేసుకుంటున్నాను. చిన్న చిన్న సైజు కట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అనమాట. చింతపండు నేను అప్పుడే కలిపాను అనమాట, నానబెట్టుంటున్నాను. నానబెట్టింది అలా వేసేసాను అనమాట. మనకి ఎంత క్వాంటిటీలు కావాలంటే అంతలో చేసుకోవచ్చు. పల్చగా కావాలంటే పల్చగా, చిక్కగా కావాలంటే చిక్కగా. జస్ట్ మీకు చూపించాలని నేను అలా చేశాను అనమాట, సింపుల్గా. ఇప్పుడు కొంచెం బెల్లం తురుము వేసుకుందాం. ఇది కొంచెం బెల్లం తురుము వేసుకున్నాను అనమాట. మనకి తీపిలో కావాలంటే తీపి, వగరు కావాలంటే వగరు వేసుకోవచ్చు. నేను దానికి సరిపడా కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట. కొంచెం కారం, కొంచెం ఉప్పు, నాకు వేప దొరకలేదండి. నా వేపాకులే దొరికాయి. ఇక్కడ రేర్గా కనిపించింది అనమాట వేప పువ్వు. అందు గురించి ఇంకా వేస్ట్ చేయకూడదని వేపాకుతో అడ్జస్ట్మెంట్ చేస్తాను అనమాట. అయిపోయింది ఉగాది పచ్చడి అనమాట. ఈ సంవత్సరానికి ఉగాది పచ్చడి ఇలా అయింది. నాకు కారం ఎందుకో సరిపోదు అనుకున్నాను, అందుకే కొంచెం లైట్గా వేసాను వెనక. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదిగో మా పాపకి పోజ్ ఇచ్చేసింది అనమాట, రెడీ అయిపోయి. ఓకేనండి, ఉంటానైతే. ఇదిగో మా ఉగాది పచ్చడి వెళ్ళి పూజ చేసి